కాదండి, ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ నారాయణమూర్తి గారు, అవినీతి అని ఏ రకంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అవినీతి వాళ్ళు ఆరోపణలు అన్నారు, మీరు అబద్ధపు ఆరోపణలు అన్నీ. ఎందుకంటే మాకు చేతగాక మధ్యలో మీరు అవినీతి చేస్తున్నారు, వాళ్ళు వేసేది అందాలు చేస్తున్నారు, కప్పాలు కట్టమంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవరు కట్టమంటున్నారు? మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి? ఇవాళ ఇసుక మనం 14-19 మధ్యలో ఈ ఎలక్షన్ వచ్చిందని ఇసుక తవ్విపెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ ఇసుక గవర్నమెంట్ది. ఇవాళ ఇసుక ఫ్రీ అని చెప్పిన వాళ్ళు వీళ్ళు నర్సీపట్నము, తర్వాత విశాఖపట్నం ఈ ఏరియాల్లో చూస్తే టన్ను సుమారుగా 1300 రూపాయలు అని బోర్డు పెట్టి బ్యానర్ పెట్టింది వీళ్ళు కాదా? దానికి సమాధానం చెప్పాలి. అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మీ టీవీలో కూడా చూశాను నేను. వాళ్ళే బోర్డు పెట్టారు, ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఇచ్చారు అంటే అన్నీ కూడా మాయల గారడి, మాటల గారడి, మసిపూసి మారేడుగాయ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. 15,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు కూడా 15,000, ఆ అమ్మాయి కూడా 15,000, ఈ అమ్మాయి కూడా 15,000. ఎన్ని 15,000 ఇచ్చారు? అంటే మీరు మోసం చేశారా లేదా? అబద్ధాలు చెప్పారా లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలా లేదా? ఇట్లా మోసం చేసుకుంటూ పోతూనే ఉంటారా? ఏమనంటే సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా ఆయన వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రం అవినీతి జరిగిపోయిందండి 1924లో, ఇదంతా మొత్తం ఇదైపోయిందని కొంచెం ఏమన్నా ఇవ్వండి సార్ అండి. ఏంది అది? అవినీతి జరిగిపోతే 1924లో అవినీతి జరగలా, 14-19లో అవినీతి జరిగింది, దాని మీద కేసులు ఉన్నాయి. 1924లో అవినీతి జరగలా, జరిగితే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు సెంట్రల్ అధికారంలో ఉన్నారు, మీరేం చేస్తున్నారు? అంటే అవినీతిని చూస్తూ ఉన్నారా అంటే మీరే చేశారా? అది చేయాలి. మీరు చాలాసేపు మాట్లాడారు, ముగ్గురు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, ముగ్గురు మాట్లాడాలి, నేను మాట్లాడాలి కదా. డోర్ డెలివరీ అంటున్నారు, డోర్ డెలివరీ మొన్న పథకాలు తీసేస్తే పథకాలు డోర్ డెలివరీ ప్రజలంటే ఏమంటున్నారు? పథకాలు నేను తీసుకొచ్చే అంటున్నారు. దీన్ని ఏమన్నా అది నిజమా అబద్ధమైంది? ఇది ప్రచారం, ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు లేదా? మీకు అర్థమవుతుందా లేదా? అది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతారా? డబ్బు కొట్టుకుంటూ పోతారా? మీరు ఏం చేస్తామని చెప్పారు, ఏం చేశారు అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు మోసాలు చేస్తున్నారు? ఇది తప్పు కదా నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పరు. 14-19లో మీరు అధికారంలో ఉన్నారు లేదా? 19-24లో మీరు అధికారంలో ఉన్నారు లేదా? మీరు తప్పు చేశారా లేదా? ఈ విధంగా చెప్తే అట్లా టీవీలో వచ్చాయి. ఇవాళ రోజుకు 2-3 మానభంగాలు, హత్యలు మొత్తం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. నంద్యాలలో 10-12 రోజులు అయిపోయింది. వాళ్ళ 12 రోజులు అమ్మాయి కనపట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? దీని సమాధానం చెప్పరా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? దీని సమాధానం బాధ్యత లేదా మీకు? మీకు బాధ్యత లేదా? గెలిచారు కదా మీరు, సెంట్రల్లో గెలిచారు, స్టేట్ లో కూడా భాగస్వామ్యం ఉంది. మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదంట? జరుగుతున్న మానభంగాలకి, హత్యలకి, దోపిడీలకి, దాడులకి 15,000 ఇచ్చారు. మీరు ఎన్ని 15,000 ఇచ్చారు? సబ్మిట్ చేశారు మీరు. 15,000 15,000 ఇస్తాం. విద్యార్థి 15,000 నారాయణమూర్తి గారు, ఈ మర్డర్లు, మానభంగాలు, అవినీతులు ఇవన్నీ అంటున్నారు కదా, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? మేము ఇచ్చాం, మేము డీజీపీకి ఇచ్చాం, నేను కూడా ఉన్న దాంట్లో చెప్పండి. సాక్ష్యాలు ఇచ్చామన్నా మీరు వింటారా? మీరు వినాలనుకుంటున్నారా? వినండి, నేను చెప్తా ఎక్కడెక్కడ జరిగాయో. టీవీలో వచ్చి మేము ఇచ్చినవి కాదు, మీ ఈటీవీలో వచ్చినాయి, మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి, మీ మహాన్యూస్లో వచ్చినాయి కూడా. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడారు. పెద్ద జాతరకు వచ్చిన అమ్మాయిని, 6 ఏళ్ళ చిన్న అమ్మాయిని హత్య చేశారు, మానభంగం చేసి. చీరాల్లో, ఈపురపాలెంలో 21 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి మానభంగం చేశారు. 27వ తారీఖునది, ఇది 27వ తారీఖున విజయవాడలో యువతిని ప్రాణాపాతంతో హత్య చేసి ప్రయత్నించారు, నరికి చంపారు. అర్ధరాత్రి అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నించారు. 27 జూన్లో అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి దివిటిపాలెంలో
వివాహిత దారుణ హత్య జరిగింది. జూన్ 27న విజయవాడలో 15 ఏళ్ల కరిష్మా అనే ఓకే. వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందింది. జూన్ 30న వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలో ఇద్దరు యువతులపై దాడి జరిగింది. దీని సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పడం మనం పారిపోతారు ఎందుకు? మీరు సమాధానం చెప్పడం మనం పారిపోతారు ఎందుకు? మీది బాధ్యత కాదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మంచి మెజార్టీ ఇచ్చారు కదా, మీరు ఎందుకు పారిపోతున్నారు అన్నా? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? సమాధానం చెప్పాలి కదా మీరు. మీరు అపోజిషన్ లో లేరు, అధికారంలో ఉన్నారు. మేము అపోజిషన్ లో ఉన్నాం. మేము అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా? ఏమి తెలియనట్టు అర్థం కావట్లేదు. 19 జరిగింది. ఒక్క నిమిషం